హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం ఏప్రిల్ 29 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. యాస్టరిస్క్ శిక్ష తప్పదనే భావనతో దీప భావోద్వేగాలు వ్యక్తం చేస్తోంది. యాస్టరిస్క్ జైలులో ఉన్న దీప తన పరిస్థితిని గమనించి అనసూయతో తన మనసులోని భావాలను పంచుకుంటుంది. ఇకనుంచి శౌర్యకు తల్లిగా, తండ్రిగా కార్తీక్ బాబే అన్నీ. నా పేరే వినిపించకుండా ఆయన జీవితం కొనసాగాలి అని అంటుంది. ఆ క్షణానికే కార్తీక్ హఠాత్తుగా వస్తూ, ఇంకా ఏదైనా చెప్పాల్సిందైనా ఉందా అని అడుగుతాడు. యాస్టరిస్క్ శౌర్యకు కొత్త అమ్మ కావాలా? యాస్టరిస్క్ కార్తీక్ తన మనసులో మాట చెబుతాడు. నువ్వు అనసూయకు అన్నట్టు నేను శౌర్యకి అన్నీ కావచ్చు, కాని అమ్మ స్థానాన్ని భర్తీ చేయలేను. శౌర్యకి నిజంగా ఒక తల్లి అవసరం. దీన్ని నమ్మలేని అనసూయ ఆశ్చర్యపోతుంది. దీప మనసు గట్టిపెట్టుకుని తనపై శిక్ష పడటం ఖాయమనే నమ్మకంతో కార్తీక్ జీవితానికి శుభారంభం కావాలని కోరుతుంది. యాస్టరిస్క్ ఇంకొక పెళ్లి చేసుకోమని దీప సూచన. యాస్టరిస్క్ దీప కార్తీక్కు గట్టిగా అంటుంది. నాలో తప్పులే ఉన్నాయి. మీరు నన్ను నమ్మి చాలా నష్టపోయారు. నేను మీకు సరైన భార్యను కాదు. మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోండి. కార్తీక్ ఈ మాటలు వినగానే విరుచుకుపడి చప్పట్లు కొడుతూ, నీ ఎదుటే పెళ్లి చేసుకుని శౌర్య చేతిని కొత్త అమ్మ చేతిలో పెడతానా అని వ్యంగ్యంగా స్పందిస్తాడు. దీపను ఎవరొకరు తప్పుదారి పట్టించారన్న అనుమానంతో దాని వెనుక నిజాన్ని బయట పెట్టాలని కార్తీక్ కోరతాడు. అయినా దీప శ్రీధర్ చెప్పిన విషయాన్ని బయటపెట్టదు. యాస్టరిస్క్ దీపకు న్యాయం జరగాలంటే సాక్ష్యాలే ఆధారమంటుంది. యాస్టరిస్క్ తాను తప్పు చేయలేదని దీప నొక్కి చెబుతుంది. కాని తనపై ఉన్న ఆధారాల కారణంగా తప్పు చేసినట్టు కనిపిస్తోంది. నిజం తేలాలి, న్యాయం జరగాలి, కార్తీక్ జీవితం నిలిచిపోవద్దు అని తల్లడిల్లే స్వరంలో చెబుతుంది. యాస్టరిస్క్ కోర్టులో కీలక వాదనలు. నిజం వెలుగు చూస్తుందా? యాస్టరిస్క్ కేసు విచారణ తిరిగి మొదలవుతుంది. దీప తరఫున లాయర్ కళ్యాణ్ ప్రసాద్ శివన్నారాయణను ప్రశ్నిస్తూ, మీ కోడలు ప్రాణాల్ని కాపాడిన ఆమె మీ కొడుకును చంపాలనుకుంటుందా అని ఎదురు ప్రశ్నలు వేస్తాడు. కాని శివన్నారాయణ దీపనే దోషిగా పోలీసులే ప్రత్యక్ష సాక్షులని అంటాడు. యాస్టరిస్క్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కలకలం. యాస్టరిస్క్ జ్యోత్స్న తరఫున లాయర్ భగవాన్ దాస్ ఫోరెన్సిక్ రిపోర్ట్ను సమర్పిస్తాడు. దీప వాడిన గన్పై ఆమె వేలిముద్రలు ఉన్నాయని, అదే గన్ నుంచి బుల్లెట్ దశరథ్ శరీరంలోకి వెళ్ళిందని చెబుతాడు. దీప మాత్రం ఖచ్చితంగా నేను కాల్చలేదు అని ధైర్యంగా నిలబడుతుంది. యాస్టరిస్క్ శిక్ష ఊహలో, జ్యోత్స్న ఆనందం. యాస్టరిస్క్ జడ్జి తీర్పు ఇంకా రాకముందే జ్యోత్స్న తన మనసులోనే దీపపై శిక్ష పడిపోతుందని ఊహించుకుంటుంది. కాని వాస్తవం అలా కాదు. ఖచ్చితంగా ఊహించే సమయంలో పరిణామం విరుద్ధంగా మారుతుంది. యాస్టరిస్క్ ఆధారాలు మాయా, కాని నిజం వెలుగులోకి. యాస్టరిస్క్ సమర్పించిన రిపోర్ట్ను జడ్జి పరిశీలించి అసలు నిజాన్ని వెల్లడిస్తాడు. దీప గన్పై ఉన్న వేలిముద్రలు నిజమే అయినా, దశరథ్ శరీరంలో ఉన్న బుల్లెట్ అదే గన్ నుంచి కాల్చినది కాదు. దీపకు ఇది ఓ భారీ ఊరట. చుట్టూ ఉన్నవారంతా షాక్ అవుతారు, ముఖ్యంగా జ్యోత్స్న. ఆమె లంచంతో రిపోర్టులు మార్చించానని భావించినా నిజం బయటపడుతుంది. యాస్టరిస్క్ దీపకు మొదటిసారిగా చిరునవ్వు. యాస్టరిస్క్ తనపై ఉన్న నేరముపై న్యాయం జరగడంతో దీప ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. కార్తీక్ కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. కోర్టులో లాయర్ కళ్యాణ్ ప్రసాద్ దీప గన్ పేలలేదని, కాల్పులు జరిగింది మరొక గన్ ద్వారా అన్నది బలంగా వాదిస్తాడు. యాస్టరిస్క్ గన్ ఎవరిది? యాస్టరిస్క్ గన్ పేలకపోతే మరి దశరథ్ను ఎవరు కాల్చారు? ఎవరి చేతుల్లో అసలైన గన్ ఉంది అన్నది చివర్లో అన్రిజాల్వ్డ్ మిస్టరీగా మిగిలి ప్రేక్షకులలో ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఇది కార్తీక దీపం 2 ఏప్రిల్ 29 ఎపిసోడ్కు మునుపటి క్రమాన్ని కాపాడుతూ కొత్తగా వివరించిన నారేషన్. ఇంకా ఇలాంటి రీక్యాప్స్ కావాలా? మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.